మనకి మహిమ కలుగుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనమండి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో అపోస్తులైన పౌలు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. బ్రతుకుట క్రీస్తే, సావైనా నాకు లాభమే అంటున్నాడండి. అక్క చెల్లితమ్ముడ, బ్రతికితే నేను ఆయన ప్రకటిస్తాను, బ్రతికితే ఆయన మహిమపరుస్తాను, బ్రతికితే ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి, నా జీవితాన్ని మార్చి మలిశాడు కాబట్టి. ఒకప్పుడు నేను అంతకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి, ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తిని నా జీవితాన్ని వెలిగించాడు కాబట్టి నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, సావైనా నాకు లాభం అంటున్నాడు. సావు అంటే చచ్చిపోతే పరలోక రాజ్యములు ఆయనతో నేను ఉంటాను, పరలోక రాజ్యములు ఆయనతో నివాసం చేస్తాను. కాబట్టి ఈ భూమి మీద నేను బ్రతికితే ఆయన ప్రకటిస్తాను, చచ్చిపోతే ఆయన